బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఈ సినిమా జీవితంలో మీరు నేర్చుకున్నది ఏమిటి సార్? సినిమా ఫీల్డ్ నుంచి మీరు నేర్చుకున్నది? నువ్వు యాక్షను కెమెరా ముందు చేయి కానీ బయట చేయవద్దని. అవుట్ సైడ్ జీవితంలో నటించవద్దు, జీవితంలో రియల్గా ఉండు. ఆ రియల్గా ఉన్నదే యాక్ట్ చేసేటప్పుడు ఆ రియలిజాన్ని రియలిస్టిక్ అప్రోచ్ తోటి క్యారెక్టర్ చేయడానికి ప్రయత్నించు. అదే తప్ప సినిమాలో యాక్ట్ చేస్తాను కదని బయటకు వచ్చినది ఆహో అని ఊహో అని పొగిడేసి అది చేసి యాక్ట్ ఏదైనా అబద్ధం చెప్పడం నటించడం ఇలాంటివి చేస్తే నాకు నచ్చదు, చేయకూడదని నా ఉద్దేశం. సినిమాలో నటించు, కెమెరా ముందు ఎంతలో నటించు, కానీ జీవితంలో నటించద్దు. సార్ ఇప్పటికీ ఆ ప్యాషన్ ఉందా మీకు? ఆ ఫోటోగ్రఫీ ప్యాషన్ అలాగే ఉందా? అంటే తర్వాత మా అంటే ఇద్దరు సినిమాల్లో పడిపోయిన తర్వాత దాని మీద వదిలేసిన తర్వాత చాలా రోజులు ఉండేది, సినిమాలకు వచ్చిన తర్వాత కూడా తర్వాత వదిలేసాం. ఈ కెమెరాలు కూడా మళ్ళీ మారిపోయినాయి, డిజిటల్ వచ్చినాయి, అవి వచ్చినాయి. డిజిటల్ కూడా కొన్నాళ్ళు వాడాను, తర్వాత ఇంకా ఆ పాత కెమెరాలన్నీ ఇంకెందుకు పనికిరావు కదా, పాత కెమెరాలు అన్నీ ఉన్నాయి, అలా వదిలేసాం. తర్వాత డిజిటల్ కెమెరాలు, చాలా మంచి కెమెరా ఒకటి లండన్లో కొన్నాను నేను, కాస్ట్లీ కూడా, చాలా మంచి కెమెరా డిజిటల్. అంటే బ్యాక్గ్రౌండ్లో ఎండున్న మామూలుగా ఇంట్లో కూర్చుని లైట్ పెద్ద ఎక్కువ ఉండదు కదా, లైట్ ఎక్కువ లేకుండా సిల్హౌట్లా కాకుండా ఇక్కడ కూర్చుంటే వెనక ఎండ బగబగ మండుతున్నా కానీ అదే బ్యాలెన్స్ చేసుకుని వచ్చేంత కెమెరా అనమాట. చాలా కాస్ట్లీ కెమెరా, అది కొన్నాను, చాలా బాగుంది. ఆ కెమెరా తీసుకుని మా మేనల్ని తీసుకెళ్ళాను అనమాట చిరంజీవి బర్త్డేకి. బర్త్డే ఫంక్షన్ చేస్తుంటే అక్కడ వెళ్ళాను అనమాట. వెళ్ళి కెమెరా మా మేనల్ తీస్తున్నాడు ఆ కెమెరా నాకు. సరే చిరంజీవి చూశాడు, అన్న ఇది ఎక్కడ కొన్నావు? నేను లండన్లో చూశాను, చాలా కాస్ట్లీ, ఇంత కాస్ట్లీ ఎందుకని వదిలేశాను నేను, మాకు ఎందుకని అన్నాడు. అప్పుడు మా మేనల్ చేతిలో తీసుకుని కెమెరా ఇప్పుడు వెళ్ళేసి ఇది బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చాను చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచి మా మనవరు పాండవులు దగ్గర నుంచి అప్పుడు తబలా వేస్తుంటే కూర్చొని మా చిన్న రేడియో పాటలు వస్తుంటాయి, ఎప్పుడు నువ్వు పైకి వస్తావు, నువ్వు మంచి రిథమ్ సెన్స్ ఉండేది అప్పుడే, అలా అంటుండేవాడు అనమాట. ఇప్పటికీ కలుస్తూ ఉంటారా సార్ చిరంజీవి గారిని? కలుస్తూ ఉంటారు. ఆయనలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి సార్? మంచివాడు, మంచి స్నేహితుడు, గుడ్ పర్సన్, ఎవరికి హామ్ చేయాలనుకునే మనిషి కాదు. ఏదైనా చేస్తూ ఉపయోగం చేస్తాడు, ఎవరు ఊరుకుంటాడు అంతే, అంతేగాని చెడ్డగా మాట్లాడడం కానీ అపకారం చేయడం కానీ ఉంటుంది. అపకారం చేయడం అనేది లేదు. సినిమాల నుంచి రాజకీయాల వైపు మీకు శ్రద్ధ ఉండే, అంటే ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా మీరు ఇటు సైడు? రాజకీయాలు అంటే మా ఫ్యామిలీ రాజకీయాల్లో బాగా అలవాటు. మా ఫాదర్ కంటే పెద్ద తండ్రి గారు, ఆయన ఈ స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన జైలుకు కూడా లేరు. ఆ జైల్లో బ్రహ్మానంద రెడ్డి గారు ఇద్దరు రూమ్మేట్స్ జైల్లో. తర్వాత ఏమో మా మేనత్ గారు హస్బెండ్, ఆయన చుట్టుపక్కల అంతా వీళ్ళకి అంతా కూడా చాలా పెద్ద ఇది. తర్వాత మా అమ్మమ్మ గారు అంటే మా తాతయ్య గారు అనమాట హస్బెండ్, ఆయన బొబ్బిలి బ్రహ్మన్న, 20-30 ఊళ్ళకి ఎవరు తగు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు కాదు, ఈయన తగు చెప్పడం. అలా మా ఫ్యామిలీలో చాలామంది అలాగా ప్రజల కోసం చేయడం, రాజకీయాల్లో ఉండడం, అది చేయడం చేసాం. అంటే ఈ పార్టీలోనే ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? పార్టీలో అంటే నువ్వు చెప్పిద్దా, ఇప్పుడున్న పార్టీలో ఈ పార్టీలో ఉండడానికి వాజ్పేయి గారు కారణం. తర్వాత అది పార్టీ సిద్ధాంతాలు అవి నచ్చడం, నాకు దగ్గరగా నాకు ఇష్టమైన నేనేమనుకుంటున్నానో అవి దాంట్లో ఉండడం, ఆ సిద్ధాంతాల్లో. తర్వాత వాజ్పేయి గారు అంటే విపరీతమైన నాకు భక్తి, గౌరవం. సో ఆయన దగ్గర నేను చేరినప్పుడు ఆయన అద్వానీ గారు ఇద్దరు చాలా మెచ్చుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాడు నేను. రాజీవ్ గాంధీ
చాలా ఫ్రెండ్గా చూసేవాడు నన్ను. ఆయన కంటెస్ట్ చేయమంటే 91లో కూడా కంటెస్ట్ చేశాను కాంగ్రెస్కి అప్పుడు. ఆ రకంగా రాజకీయం కొంచెం టచ్తో ఉండేవాడిని. తర్వాత కొంచెం ఎక్కువ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సినిమాలు తగ్గించడం జరుగుతుంది ఇప్పుడు. అదే అంటున్నారు, ఇప్పుడు రాజకీయంగా కృష్ణరాజు గారు చాలా బిజీగా ఉంటున్నారు అని అంటున్నారు. నెక్స్ట్ అంటే 2019 ఎలక్షన్స్కి మీరు యాక్టివ్ పార్టీలోకి వస్తారని అనుకోవచ్చండి? ఎప్పుడు యాక్టివ్ పార్టీ అంటే నేను కాంటాక్ట్ చేస్తానా లేదని తర్వాత మాట. నేను ఎవరిని కాంటాక్ట్ చేయ, ఇప్పుడు నాతో ఉన్నవాళ్ళు, నేను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది. అలాగా నేను రాజకీయంలో పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీ పెరగాలి. అందులోని మోడీ గారు చాలా బ్రహ్మాండమైన చేస్తున్నాడు, పద్ధతులు చాలా బాగున్నాయి ఆయన సిస్టమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు డౌన్ ట్రాడ్ గ్రౌండ్ లెవెల్ పీపుల్ వాళ్ళకి చూడడం కానీ, విలేజ్ అంటే ఇప్పుడు వాజ్పేయి గారు ఆయన విలేజెస్ దగ్గర నుంచి కూడా బాగా తిరిగినాడు. వీధి ఊరులా తిరిగే వాళ్ళు. అంచేత ఈ భారతదేశంలో ఉన్న మనస్తత్వాలు, మనుషుల మనస్తత్వాలు ఏంటి, ఏం చేస్తే ముందు బాగుంటుంది, ఫ్యూచర్లో ఎలా ఈ దేశాన్ని పైకి తీసుకురావాలి. బడ్డింగ్ అని కాదు, ఆల్రెడీ నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 2 పొజిషన్స్, ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ 3 పొజిషన్ 4 పొజిషన్లో ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత పెరిగిపోయింది. ఇంకా పెంచడానికి ఎంతంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో ప్రజలు భారతదేశం ప్రైమ్ మినిస్టర్ లాగా ఎందుకుంటారు మీరు, నా ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా అడుగుతున్నారు. సో అంత పాపులర్ అయ్యి ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు ఆయన, ఇంటర్నేషనల్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ప్రజలకు సపోర్ట్ చేసినట్టు. నా కోసం కాదు, పార్టీ కోసం కాదు, ప్రజల కోసం పార్టీ కోసం మోడీ గారు, మోడీ కోసం నేను. ప్రాస బాగుంది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం మీరు అని. సార్ అంటే ఈ డిమానిటైజేషన్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి బీజేపీకి సంబంధించి కొంత హవా తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఇప్పుడు ఏదైనా సరే పిల్లవాడికి రోజు ఏదో తినేవాడికి కొత్త మంచిది ఇది ఒక విటమిన్స్, ఈ లైఫ్ ఇంకా కొన్ని సంవత్సరాలు పెరగాలి, వీడు పెద్దవాడు అవ్వాలా, బాడీ పెరగాలి, అది పెరగాలి ఇదని మదర్ ఏదైనా పెట్టింది అనుకోండి, ముందు వద్దంటాడు, ఊసేస్తాడు. రుచి నచ్చదు, తెలియదు కదా మరి, ఊసేస్తాడు. తర్వాత ఇంకొకసారి నాన్న నువ్వు ఇది కాదు, నీకు ఇది ఇష్టం, అది ఇష్టం అని చెప్తే కొంచెం నోట్లో పెట్టుకొని కొంచెం తినే చాలే అంటాడు. ఆ తర్వాత కావాలంటాడు. ఓకే. సో అలాగా అప్పుడు చేసి జిఎస్టీ కానీ ఇది కానీ ప్రజల మేలు కోసం చేసి ముందు ఫ్యూచర్లో మన దేశం ఎక్కడో ఫైనాన్షియల్గా చాలా గొప్ప దేశం కావడానికి ప్రతి మనిషి కూడా ఇప్పుడు అడుక్కోకుండా, అడుక్కోవడం కాదంటే యాచించడం కాదు, ఇంకొకరు అడిగి బతికే అవసరం లేకుండా తనంతట తను బతికే అవసరం లాగా జిఎస్టీ కానీ డిమానిటైజేషన్ కానీ ఇవన్నీ ఏదో దీనివల్ల ప్రజలకు ఏదో ఇచ్చేస్తుంది అది చేస్తున్నారు. ఆ ప్రజలే దీన్ని మెచ్చుకుని మన దేశానికి గొప్ప చేసాడని చెప్పి ఆయనే తప్పకి ఎవరు ఓటేయని చెప్పి నేను ఓటేసుకుంటారు. అంత చక్కటి ప్లాన్స్, సిస్టమ్స్ అది చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి, చెప్పడానికి సరిపోనంత ఉన్నాయి. ఎన్ని చేసామంటే అన్ని చేశాను అనాలి, కానీ ఒకటో రెండు చేసామన్నట్టు అట్లా చేస్తున్నాడు ఆయన. సార్